కిషోర్ గారు సార్. ఇక్కడ మీరు నాట్ ఓన్లీ యాక్టర్, మీరు రైటింగ్ చేస్తారు, డైరెక్షన్ కూడా చేశారు. సక్సెస్ ఫెయిల్యూర్ పక్కన పెడితే సార్. రైటింగ్ పరంగా మీరు రితేష్ గారు బోత్ ఆర్ లైక్ మైండెడ్ పీపుల్ అని అనుకోవచ్చు ఈ కామెడీ విషయంలో. అట్లాగే మీరేమంటారు దాన్ని? లేదు సార్, హీఈస్ వే టూ ఎఫిషియంట్ అసలు. అండ్ డెఫినెట్లీ లెర్నింగ్ ఫేజ్ అండి ఆయనతో ఉండడం. అండ్ ఐ రియలీ ఎంజాయ్ హిస్ రైటింగ్. సో అలా నవ్వినా సరే ఆయన హంబుల్గా ఉంటాడు. బట్ ఆయన రైటింగ్లో వేరే లెవెల్ అండి, నో డౌట్. ఓకే సత్య గారు, మీ షర్ట్ లోపల పొట్టే కాదు బట్ట మీద ఏదో ఉంది అని చెప్పేసి అంటున్నారు. ఏంటి దాన్ని రివీల్ చేస్తున్నారా? ఏమీ లేదన్నారు, మరి ఏదో ఉంది. ఇందాక ఏదో అడిగారు కూర్చుని మా వాళ్ళు. చిరంజీవి గారికి మీకు ఏదో ఉంటుంది అని చెప్పేసి అన్నారు. బేసిక్గా ఇద్దరం చిరంజీవి గారి ఫ్యాన్స్ అండి బాగా. ఓకే. సో ఆయన రిఫరెన్సెస్ ఉంటాయి సినిమాలో. ఓకే. సో అందరూ దొరికిపోండి, అందరూ వచ్చేయండి ఇలాంటివన్నీ ఇందాక అన్నారు. అట్లాగే అట్లా ఏం కాదు. ఏంటంటే మీరు ఆ మధ్య అన్నారు ఎక్కువ సినిమాలు చేస్తున్నాను కానీ ఒక సంతృప్తికరమైన పాత్ర లేదు అని చెప్పేసి ఒక నేను ఇప్పుడు ఏనన్నాడు అలా అంత పెద్ద మాటల? అంటే అలాంటి సంతృప్తి పూర్తిగా ఇచ్చే సినిమా అనుకోవచ్చు అట్లాగే. అవునండి, డబ్బుల గురించి బాగా వచ్చినాయా అంటున్నారు. ఈ సినిమా లీడ్గా చేసాం కాబట్టి చాలా చాలా సాటిస్ఫైడ్ అండి.